హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. పిల్లలకి జలుబు దగ్గు ఇలాంటివి చేసినప్పుడు అన్నం తినను అని మారం చేస్తుంటారు కదా. అలాంటి టైంలో లేకపోతే ఏదైనా టేస్టీగా తినాలి అనిపిస్తే ఈ చారు చేసేయండి. గ్లాసులో పోసుకొనేంత తినేంత రుచిగా ఉండిద్ది. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక గ్లాస్ దాకా నీళ్ళని వేసుకొని 2 టమోటాలు తొడిమలు కట్ చేసుకొని వేసుకోండి. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కూడా వేసుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఉడికించండి. 5 నిమిషాల తర్వాత మంట ఆఫ్ చేసేసి టమోటా చింతపండుని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఈ నీళ్ళు పడేసేయకుండా పక్కన పెట్టండి. మనకి రసంకి నీళ్ళు అవసరం పడతాయి కదా, అప్పుడు ఈ నీళ్ళు వాడుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి 5-6 ఎండుమిర్చి వేసుకోండి. అలాగే జీలకర్ర 1 టీ స్పూన్ దాకా వేసుకొని ధనియాలు ఒక 2 టీ స్పూన్లు వేసుకోండి. అలాగే కందిపప్పు 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని బ్లాక్ పెప్పర్ నల్ల మిరియాల పొడి 1 టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే 25 నుంచి 30 దాకా వెల్లుల్లి రెబ్బలు పైన తొక్క తీసుకొని వేసుకోండి. అలాగే ఒక 2-3 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తని పేస్ట్ లాగా కాకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని ఈ మసాలాని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనం ఉడికించి పెట్టుకున్న చింతపండు అలాగే టమోటాలు వేసుకోండి. టమోటాలు మరీ పెద్దవిగా ఉన్నాయి కదా, అందుకని ఇలాగ 4 భాగాలుగా కట్ చేసి వేస్తున్నాను. ఈ టమోటాను అలాగే చింతపండును మరీ మెత్తని పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఒక చిటికెడు మెంతులు వేసుకొని ఈ మెంతులను దోరగా వేయించుకోండి. మెంతులను దోరగా వేయించుకున్న తర్వాత ఎండు మిరపకాయలను సగానికి తుంచుకొని వేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఈ పొడి వేసుకోండి. పొడి వేసుకొని లో ఫ్లేమ్లోనే 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇలాగా లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం చింతపండు టమోటాని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ టమోటా చింతపండు పేస్ట్ వేసేయండి. పేస్ట్ వేసేసి లో ఫ్లేమ్లోనే ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇలాగా లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత టమోటాలు చింతపండు ఉడికించే నీళ్ళు ఉంటాయి కదా, మొదటగా ఆ నీళ్ళు వేసేయండి. ఆ నీళ్ళు వేసేసి పడితే ఇంకొంచెం నీళ్ళు వేసుకోండి. నేను ఇంకొక 2-3 గ్లాసుల దాకా నీళ్ళు వేసాను. నీళ్ళు కూడా వేసేసి పసుపు ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు కూడా వేసేసి పడితే ఇంకొంచెం నీళ్ళు వేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 3-4 గ్లాసుల దాకా నీళ్ళను వేసాను. నీళ్ళు వేసేసి పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఒక 2-3 పొంగులు వస్తే సరిపోతుంది. ఈ చారుకి మరీ ఎక్కువ ఉడికినా కూడా టేస్ట్ అనేది మారుతుంది. ఇలాగా ఒక పొంగు వచ్చిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసేసి ఉప్పు కారం చింతపండు సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇలాగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మంట ఆఫ్ చేసుకుంటే మనకి రసం అనేది రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుండిద్దండి. ఇలాగా గ్లాసులో పోసుకొని తినేస్తాం, అంత టేస్టీగా ఉండిద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు అయితే మారం చేయకుండా అన్నం మొత్తం తినేస్తారు. ట్రై చేసి ఎలా అనిపించిందో చెప్పండి.